ప్రజా సేవయే పరమార్థంగా ముందుకు వెళ్తున్నటువంటి గౌరవనీయులు సోదరులు శ్రీ ధూళిపాల నరేంద్ర అన్నగారి యొక్క 30 years పొలిటికల్ కెరీర్ నిండిన సందర్భంగా నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. చాలా సంతోషంగా ఉంది. నిర్వాహకులకు కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మమ్మల్ని అందరినీ కూడా నరేంద్ర అన్న యొక్క పుట్టినరోజు కార్యక్రమం, అదేవిధంగా 30 వసంతాలు నిండిన కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు, ఇంత బాగా అద్భుతంగా అరేంజ్ చేసినటువంటి కమిటీ వారి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. నరేంద్ర అన్న మరి 30 సంవత్సరాల్లో ఎన్నో ప్రజా పోరాటాలు చేశారు. మరి సబ్జెక్ట్ పరంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి అధికార పక్షాన్ని నిలదీయటంలో సబ్జెక్ట్ పరంగా ఒక లెజెండరీ అండి. ఎందుకంటే గడగ నిలబెట్టేసి ప్రశ్నలు అడిగే వ్యక్తి. ఇలాంటి పెద్దలందరితో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో మరి 2004లో మరి రాజకీయాలకు ఎంటర్ అయినప్పుడు, అసెంబ్లీలకు అడుగు పెట్టినప్పుడు మరి అన్న నరేంద్ర అన్న, అచ్చెన్న, మరి అదేవిధంగా తెలంగాణ సీఎం గారు రేవంత్ అన్న కానివ్వండి, వేమన్న, దేవినేని ఉమ్మన్న, కేశవన్న, ఇట్లాంటి మహామహులతో ఎంతో మందితో నాకు పనిచేసే అదృష్టం కలిగింది. మరి నరేంద్ర అన్న వీళ్ళందరూ కూడా నన్ను చాలా ఒక సిస్టర్లా చూసి మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేశారు. ప్రత్యేకించి నన్ను చాలా ముందు పెట్టి చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. ఆ ఆప్యాయత మరి నిజంగా అనుబంధం ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా ఉంది. అలాగే వదినమ్మ కూడా మేము క్వార్టర్స్లో ఉండేటప్పుడు ఎప్పుడు కూడా సమస్యలు ఏదన్నా ఉంటే అన్న దగ్గరికి వెళ్ళటం కానీ వీళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ ఇచ్చేవారు. నిజంగా తల్లిదండ్రుల యొక్క దీవెనలు, అమ్మగారి యొక్క దీవెనలు కానీ వదినమ్మ సపోర్టు, పిల్లల యొక్క సపోర్టు, ఇన్ని సంవత్సరాలు అద్భుతమైనటువంటి రాజకీయంగా అన్న ముందుకు వెళ్ళారంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. మరి నిజంగా అన్నకి మంచి ఆరోగ్యాలు ఇవ్వాలనేసి, మరింత ముందు ఇంకా ప్రజాసేవ చేయాలని భగవంతుడు ఆశీర్వదించాలి అన్నని, వాళ్ళ కుటుంబాన్ని అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాజకీయాలకు రాకుండా ఉంటే అన్నని ఏ కలెక్టర్ గానో, ఎస్పీ గానో, ఐపీఎస్ ఆఫీసర్ గానో చూసేవాళ్ళం. కానీ అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. మరి తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ప్రజాసేవ చేయటం చాలా అదృష్టం. డెఫినెట్గా భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు ఉండి ప్రజలకు మరింత సేవ చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ.